God isn't just a God who is a living God. సజీవుడైన దేవుడు మాత్రమే కాక, He's just isn't a God who is a seeing God. చూచుచున్న దేవుడు మాత్రమే కాక, He isn't just a God who is a hearing God. వినుచున్న దేవుడు మాత్రమే కాక, He's also a God who is a speaking God. ఆయన మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో నీవు చూచినప్పుడు, ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ క్రియేషన్, సృష్టి సృజింపబడిన దినము నుండి నీటి వరకు కూడా ఆయన మాట్లాడుచునే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, He still continues to talk to us. దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. తన స్వరములో నుండి నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు. God is speaking to you right now. God has spoken in the past, and God is speaking right now, and God will continue to speak in the days ahead. దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. అందుకని నిరాశలో జారిపోయేవారు దేవుని యొక్క వాక్యమును తెరిచి చదివేసరికి it speaks into their own life.